ఎస్బీఐ బ్యాంకులో నుంచి వర్ధన్నపేటకు చెందినటువంటి నందనం భారతమ్మ తన పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులో నుంచి 3 లక్షలు డ్రా చేసుకొని తన ఇంటికి వెళ్ళే సమయంలో ఆమెను ఒక వ్యక్తి ఫాలో అయ్యి, నేను అటే వెళ్తున్నాను, మీ ఇంటి దగ్గర దింపేస్తాను అనగానే ఆమె ఆ బండి ఎక్కి వెళ్ళింది. ఆమె ఇంటి సైడే తీసుకొని వెళ్తూ ఆమె ఇల్లు దాటి కూడా ముందుకు వెళ్ళిపోతే ఆపమని ఆమె కొంచెం గొడవ చేయగా బండి ఆపేసి ఆమెను బెదిరించి ఆమె దగ్గర ఉన్నటువంటి ఒక బ్యాంకులో నుంచి డ్రా చేసినటువంటి 3 లక్షల క్యాష్ బ్యాగును తీసుకొని పారిపోవడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశాము. తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం మన వర్ధన్నపేట సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది అంతా కూడా టెక్నాలజీని ఉపయోగించేసి అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ పర్పస్లో అన్ని ఏరియాలు తిరిగి చివరికి ఈరోజు కట్యాల బస్ స్టాండ్ దగ్గర అక్యూజ్డ్ అయితే ఏదైతే ఈ దొంగతనం చేసిండో అతను మాకు నమ్మదగినటువంటి సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో ఆ రోజు భారతమ్మ దగ్గర దొంగతనం చేసినటువంటి బ్యాగుతో సహా 3 లక్షల రూపాయలు కూడా అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. అతను ఈ మన కడారిగూడానికి చెందినటువంటి బత్తిని విజయ్ కుమార్. ఇతను ఈ దొంగతనం చేసి మనం పట్టుకోవడం జరిగింది. జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఎక్కువ మొత్తంలో డ్రా చేసుకున్నప్పుడు ఇంటికి వెళ్ళే టైం లోపల ఆటోలు ఎక్కడం కానీ, తెలియనటువంటి వ్యక్తుల బండ్లు ఎక్కడం కానీ వెళ్ళకుండా వెళ్ళి వాళ్ళ బండ్లు ఎక్కి వెళ్ళకుండా కొంచెం చూసుకోవాలి. తర్వాత ఎవరైనా మనను ఫాలో అవుతున్నారా అనేటువంటిది కూడా అబ్జర్వ్ చేయాలి. మా పోలీస్ సిబ్బంది కూడా బ్యాంకుల దగ్గర చెక్కింగ్ చేస్తూ ఉంటుంటారు. పెట్రోలింగ్ కూడా మేము పెంచినాం ఆల్రెడీ. బ్యాంకులు ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పెట్రోలింగ్ కూడా చేస్తున్నాము. ఇలాంటి నేరాలు జరగకుండా కూడా ఇలాంటి నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.